हनुमकुंडा चौराहा इलाके में मौजूद छोटे ताजिरों को म्युनिसिपल और पुलिस अफसरान की जानिब से हटाने के वाक़े पर साबिक़ा चीफ व्हिप, साबिक़ा मेंबर असम्बली और PRS हनुमकुंडा जिला के सदर दासम विनय भास्कर ने आज मुतासरीन से मुलाकात की और इनसे हमदर्दी का इजहार किया। इस मौके पर विनय भास्कर ने बात करते हुए कहा कि छोटे ताजिरों की जिंदगियों से खिलवाड़ बंद करो। सब्जी फरोश गरीब कारकुनों की रोजी रोटी को तबाह करना नाइंसाफी है। हुकूमत फौरी तौर पर मुआवजा अदा करे। चौरास्ता इलाके में इनके तिजारती मुकामात को बहाल किया जाए। ये छोटे ताजिर गुज़िश्ता 15 सालों से सब्जियां बेचकर अपना गुजर बसर कर रहे हैं। अब म्युनिसिपल अफसरान के इक़दामात की वजह से वो अपनी बुनियादी ज़रूरियात भी पूरी नहीं कर पा रहे। कांग्रेस हुकूमत को गरीबों से कोई मोहब्बत नहीं, कारकुनों के हुकूक को पामाल करते हुए इनकी रोजी रोटी छीनी जा रही है। 2014 में बनाए गए छोटे ताजिरों के कानून को नजरअंदाज करते हुए हुकूमत चलाई जा रही है। 18 महीनों की हुकूमत में तमाम तबकात के साथ नाइंसाफी हुई है। 2014లో పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు పార్లమెంట్లో చిరు వ్యాపారుల చట్టం స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది। దానికి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు మద్దతు తెలిపి ఆ యాక్ట్ అమలు చేయాలని చెప్పి తొలి రోజులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశం మేరకు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి పర్యవేక్షణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దుతున్నటువంటి సందర్భంలో మరి స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ చిరు వ్యాపారులకు ఉన్నటువంటి హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో సుమారు 2800 వెండింగ్ జోన్స్ సుమారు 3 కోట్లతోని మరి ఏర్పాటు చేసి చిరు వ్యాపారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉండటమే కాకుండా వారు వ్యాపారం చేసుకుంటానికి మరి ఆర్థిక సాయం ఇచ్చి ఎండ కొడితే ఎండ లేకుండా వానకు తడవకుండా చలికి వణుకోకుండా మరి వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేసి వారికి భద్రత కల్పించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం। కానీ ఈరోజు 16 నెలల క్రితము ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి పేదల పొట్టగొట్టేదానికి ఓట్లు దండుకొని ఈరోజు హైదరాబాద్లో హైడ్రా పేరిట పేదల పొట్టగొట్టి వాళ్ళు ఉండేదానికి నివాసం లేకుండా చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటానికి అడ్డాలు లేకుండా ఈరోజు మరి వారి పొట్టగొట్టడం గత 2 నెలల నుంచి జరుగుతుంది। కాజ్పేట్ స్టేషన్ నుంచి మొదలుకొని రైల్వే స్టేషన్ వరకు దశల వారీగా వాళ్ళు పొట్టగొడుతున్నారు। కాజ్పేట్లో రద్దీ అయిందని చెప్పి అక్కడ చిరు వ్యాపారులను సుమారు 200 మందిని, ఆ తదుపరి నిట్టి దగ్గర ఉన్నటువంటి వాళ్ళను కనీసం వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు చేసేటువంటి వ్యాపార అడ్డాలన్నీ కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి వస్తువులు పండ్లు కానీ, పూలు కానీ, చాయ్ అడ్డాలు కానీ, కప్పులు కానీ, కూరగాయలు కానీ ధ్వంసం చేసుకుంటూ ఒక విహారయాత్రలాగా చేస్తున్నారు। అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చిరు వ్యాపారులకు అండగా ఉండాలని చెప్పి ఈరోజు వారికి మద్దతుగా మరి వారికి ధ్వంసం అయినటువంటి అడ్డాలన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది।